తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు తెరమీదకొస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కలవటం పైన కొత్త ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వగా ఆయన విజయం సాధించారు. అయితే ఆ సమయంలో రాజయ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఇస్తామని పార్టీ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆ తర్వాత హైకమాండ్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో రాజయ్య పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపినట్లు చెప్తున్నారు. అంతేకాదు రాజయ్య ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఎంపీగా పోటీ చేయాలని రాజయ్య భావిస్తున్నారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పనిచేశారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇక 2018లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. రాజయ్య మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం. ఆయనకు కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్సభ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. వరంగల్ టికెట్ హామీతో ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.